పవన్ కళ్యాణ్ అన్న భయపడ్డాడు కాదు కానీ ఉన్న వాస్తవం చెప్పిండు పవన్ కళ్యాణ్ అన్న. దానికి జగన్ అన్నకి మరి జగన్ అన్న సైడ్ ఉండేవాళ్ళు మొత్తం నాయకులు 11 మంది నాయకులు 11,000 మందిలా మాట్లాడతారంటే మరి ఆ సత్తా జగన్ అన్న ఇచ్చిందే కదా. మరి వీళ్ళు ప్రభుత్వంలో ఉండి కూడా వాళ్ళు ఏం చేయలేకపోతారు కదా. మరి దాంట్లో మరి వాస్తవం ఉందిగా. పవన్ కళ్యాణ్ అన్నే చెప్పిండు అంటే ఇప్పుడు సింపుల్గా అర్థమైతే నేనైతే ప్రతిసారి పవన్ కళ్యాణ్ అన్నకు డబ్బా కొట్టను, నేను ఉన్న మాటే చెబుతా అన్న. ఆయన నోటి గుట్ట ఆయనే చెప్పిండు కాబట్టి ఆయన ఏం చెప్పిండు 11 మంది కూడా 1100 మందిలా మాట్లాడారు దమ్ముగా అని అంటే మరి ఆ వైఫల్యం ఎవరికి వచ్చింది? వీళ్ళకే కదా, వీళ్ళల్లో ఉండబట్టే కదా. తప్పు అర్థం చేసుకుని మాకు భయపడ్డాడు పవన్ కళ్యాణ్, మేము అసెంబ్లీకి రాకుండా పవన్ కళ్యాణ్ భయపెట్టాము అన్న పొగతో జగన్ మాట్లాడు. మరి ఆయన మాట్లాడింది కరెక్ట్. నేను ఇప్పుడు ఈ విషయంలో నేను జగన్ అన్న కళ్యాణ్ మాట్లాడతామ్మా, పవన్ కళ్యాణ్ అన్న కళ్లి మాట్లాడండి. ఎందుకంటే దేని గురించి అంటే ఆయన నోటి గురించి ఆయనే చెప్పిండు కాబట్టి ఆయనే చెప్పినమ్మా. ఇప్పుడు పరిపాలన ఉంది ఎవరిది? ప్రభుత్వం ఉంది ఎవరిది? తెలుగుదేశం వాళ్ళదే కదా, జనసేన వాళ్ళదే కదా. మరి వీళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే మరి వీళ్ళ వైపు తప్పు ఉంటే మీరు ఎందుకు స్పందించరు? మీరు ఎందుకు కేసులు పెట్టరు? మీరు ఎందుకు పట్టబోరు? ఇప్పుడు రోజక్క మాట్లాడుతుంది, మరి ఎందుకు మాట్లాడతలే మీరు? అసలు అంటే పవన్ కళ్యాణ్ అని ఉట్టి మీద వేస్తుంది, ఉట్టి మీద వేస్తుంది. మరి నీ కాడ తప్పు లేనప్పుడు మరి రోజక్క తోలు ఎందుకు పట్టలేదు? నేను అడుగుతున్నా క్వశ్చన్. నేను పవన్ కళ్యాణ్ అన్న అభిమాని అయినా కూడా నేను నిజమే మాట్లాడతా. ఆయనే చెప్పిండు నేను తప్పు చేసినా నువ్వే మాట్లాడమ్మా అని చెప్పిండు. నేను అది ఆ పరంగా మాట్లాడుతున్నా. ఇప్పుడు రోజక్క మాట్లాడుతూ అంటే నేను ఉట్టి మీద వేస్తుంది ఊపి, నువ్వెందుకు మాట్లాడతలా? తప్పు నీ కాడుందా రోజక్క కాడుందా? అంటే పార్టీ వాళ్ళు ఎవరు ఇట్లాంటి ఇష్యూ కావాలని చేస్తున్నారు, స్పందించకండి అని చెప్పి కూటమిలో అనుకొని మాట్లాడట్లేదన్న టాక్